ఆరావముదు పెరుమాళ్ళ వైభవం తిరుకుడందై కుంభకోణం వైభవంలో మనము ఆస్వాదిస్తూ ముందుకు వెళుతున్నాము. ఇది విదేశ వైభవాన్ని చెప్పుకున్నాము. ఒకసారి 2 మాటలు గుర్తుకు తెచ్చుకుందాము. కుంభకోణం అంటే ఇది కుంభం యొక్క కోణం నుంచి అమృతం జారివారింది అని చెప్పుకున్నాం. బ్రహ్మగారు అనంతర సృష్టి కోసమని పవిత్రమైనటువంటి మట్టితో ఒక కుంభాన్ని చేసి దానిలో అమృతాన్ని నింపితే ఆ అమృతము కిందకి తొణకిసలాడి ప్రస్తుత కుంభకోణం అనే స్థలం మీద పడింది. కుండ నుండి జాలువారి పడింది కాబట్టి, ఆ కోణము నుంచి జాలువారి పడింది కాబట్టి దానికి కుంభ కోణము అనేటువంటి పేరు వచ్చింది అనేటువంటిది మనకి భవిష్యోత్తర పురాణంలో చెప్పినటువంటి కథ అన్నమాట. ఇక్కడ ఉండేటువంటి పెరుమాళ్ళేమో ఆరావముదు మూలవర్లు, ఉత్సవర్లేమో శారంగపాణి పెరుమాళ్ళు, అమ్మవారేమో కోమలవల్లి తాయారు. ఇవన్నీ చక్కగా మీరు నోట్ చేసుకున్నారు, రాశారు కూడాను అనుకోండి. ఇక్కడ రామచంద్రుడి చేతుల మీదుగా విభీషణుడు ఈ విమానాన్ని తీసుకుని వెళుతున్నప్పుడు రంగనాథుని విమానాన్ని శ్రీరంగం దగ్గరికి వచ్చేటప్పటికి అది ఆగిపోయిందని, మరి నాకు ఎలాగా స్వామి అంటే నువ్వే ఇక్కడికి వచ్చి ఆరాధన చేయవయ్యా అంటారని, అందువల్ల ప్రతిరోజు రాత్రిపూట విభీషణుని యొక్క తిరువారాధన జరుగుతుంది అని మనకి పెద్దలందరూ చెప్పడము తెలుసు. ఆ విమానాన్ని ప్రణవాకృతి విమానం అంటారు. శ్రీరంగంలో ప్రణవాకృతి విమానం అంటారు. ఆ విమానం 2 ఆకారాలు దాల్చింది. ఒకటి ప్రణవాకృతి విమానము, రెండవదేమో వైదిక విమానము. ఈ కుంభకోణంలో ఆరావముదు పెరుమాళ్ళు కోవిలకు ఉన్న విమానానికి పేరు వైదిక విమానము అనేటువంటిది. ఈ క్షేత్రంలో 2 గేట్లు ఉంటాయి అనుకున్నాం, ఉత్తర ద్వారము, దక్షిణ ద్వారము అని. ఏమయ్యా దక్షిణ ద్వారం అనేటువంటిది నా దగ్గరికి అందరూ రావట్లేదు అని దక్షిణ ద్వారం వెళ్ళి ప్రార్థిస్తే, ఈ ఊళ్ళో ఏ ద్వారంలో నుంచి పెరుమాళ్ళను సేవించుకున్నా మోక్షమే అనేటువంటి ఒక వరాన్ని పెరుమాళ్ళు అనుగ్రహించారు అనేటువంటి విషయాన్ని కూడా మనకి చెప్తారు. ఇక్కడ ఉన్న కోమలవల్లి తాయారు ఎవరండి? మనకి చూడండి, వెంకటేశ్వర స్వామి వైభవంలో శ్రీ మహావిష్ణువుని ఎవరు పరదైవము అని పరీక్షించడం కోసం భృగు మహర్షి బయలుదేరి ముల్లోకాలకి వెళ్ళాడని, సత్యలోకంలో కడితే బ్రహ్మగారు ఈయన రాకని గమనించలేదని, దానికని కోపించి నీకు అసలు ఆలయాలే లేకుండా పోతాయి అని బ్రహ్మగారిని శపించారు అని. సరే, ఇంకా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారని, అక్కడికి వెళితే ఆయన గుర్తించకపోతే లింగ పూజలే జరుగు నీకు మరి దేహ పూజలేలా, లింగాకారంలోనే నిన్ను పూజిస్తారు అని అన్నారు అని ఆయనకి అక్కడికి వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆయన కూడా పట్టించుకోలేదని, ఎంతటి ఋషులు మనకి పూజనీయులే గొప్పవాళ్లే గాని కోపాన్ని జయించలేరని, అందువల్ల ఆళ్వారు ఋషుల కంటే 100 రెట్లు గొప్పవాళ్ళు అంటుంటారు. ఆయన కోపంతో ఒక్కసారి విష్ణుమూర్తి గుండెల మీద తన్నబోయాడు. కాలు గుండెల దాకా వెళ్ళేటప్పటికి ఆ పాదాన్ని పట్టుకుని విష్ణువు ఆ లోపల ఉన్నటువంటి కంటిని చిరిమేసి అజ్ఞానాన్ని పోగొట్టాడు. అప్పుడు నువ్వే పరాత్పరుడు అని అంగీకరించాడు అని. ఆ సందర్భంగా ఈవిడికి కోపం వచ్చింది. అమ్మకి కోపం వచ్చి వెళ్ళిపోతే ఆవిడ్ని వెతుక్కుంటూ స్వామి వచ్చాడు. ఈ ఆరావముదు దివ్యక్షేత్రానికి వచ్చి అక్కడ అయ్య బాబాయ్ ఈవిడ ఎలా దొరుకుతుందా నాకు అని అంటే, లక్ష్మీదేవి చాలా కోపంగా వస్తుంటే ఆ కోప తీవ్రతతో నన్నేం చేస్తుందో అని లోపలికి 10-12 అడుగుల లోపలికి స్వామి శ్రీనివాసుడుగా నిలిచాడు అని, అందువల్ల అక్కడ ఉన్న పెరుమాళ్ళకి పాతాళ శ్రీనివాసుడు అని అంటారు అనేటువంటిది కూడా మనం చెప్పుకున్నాము. ఆ మహాలక్ష్మి ఒక శిశువు రూపంగా హేమ ఋషికి, హేమ అనేటువంటి ఒక ఋషి గారికి దొరికి కోమలవల్లిగా పెరిగి ఇక్కడ ఉన్న పెరుమాళ్ళని శారంగపాణిని వివాహం చేసుకుంది అనేటువంటిది మనకి పౌరాణికమైనటువంటి గాథగా అనేక పురాణాల్లో ఉన్నటువంటి గాథ. సరే, మనం చెప్పుకున్నాం
నారమునులే లేకపోతే నారాయిరాలే లేవు అనేటువంటి ఆ కథనంతటిని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఇక్కడ ఈ ఆరావముది పెరుమాళ్ళకి జరిగే ఉత్సవాలలో 19వ రోజు 20 రోజులు ఎన్నో జరుగుతాయి. రాపత్తు పగలపత్తు 20 రోజులు జరుగుతాయి. జరిగిన దాంట్లో 19వ రోజులో పెరుమాళ్ళకి తాయారు వేషం వేస్తారట. తాయారికి పెరుమాళ్ళ వేషం వేసి ఉత్సవం చేస్తారట. ఇది చాలా ప్రత్యేకమైన ఉత్సవంగా లక్షల మంది వచ్చి సేవించుకుంటారు అని చెప్తారు. కుంభకోణ పెరుమాళ్ళ వైభవం. ఇంకా గర్భాలయం ఒక చిన్న రథాలా కనిపిస్తుంది. వెళ్ళినప్పుడు ఈ దృష్టితో మనం చూస్తే కొంత అవగాహన అనేటువంటిది వస్తుంది అన్నమాట. అందువల్ల తిరుమంగయ్య వాళ్ళు ఆ రథాన్ని పొగుడుతూ పాసురాలు చెప్పారు అనేటువంటిది. ఇంకా విశేషం, ఆ కోవిల్లో వేదాంత దేశికుల సన్నిధి కూడా ఉందండి. మహానుభావులు పెరుమాళ్ళని అద్భుతమైనటువంటి భాష పాండిత్యము, మేధస్సు, పటిమ, ఏమి శ్లోకాలు అండి. సంస్కృతం మీద సాధికారికత వేదాంత దేశకులు. వారికి ఇక్కడ చక్కటి ఒక ఆలయము కూడా ఉంది అని చెప్తారు. అలాగే మనం కాశీకి వెళ్లి గంగలో మునిగిన పోని పాపాలన్నీ కూడా, బ్రహ్మహత్యాదులన్నీ కూడా ఈ తిరుక్కుళందై పెరుమాళ్ళని సేవిస్తే పోతాయి అని పురాణం చాలా స్పష్టంగా శ్లోకాలు కూడా ఉన్నాయి. అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవట్లేదు. అలాగా చాలా విశేషమైనటువంటిది. మనకి ఇప్పుడు వాళ్ళల్లో గణిత శాస్త్రవేత్త రామానుజం ఉన్నారు చూడండి. లెక్కలకి ఆయన కదా మనకి సాధికారికత. ఆ రామానుజం గారు పుట్టినటువంటి ఊరు కూడా ఈ కుంభకోణము అని చెప్తారనమాట. అంటే మహానుభావులు అవతరించినటువంటి ప్రజ్ఞామూర్తులు ఆదరించినటువంటి స్థానం. సరే, చక్కగా నోట్ చేసుకున్నారు మన శ్రీనివాసరావు గారు. సుదర్శన చక్రానికి భాస్కరుడికి పోటీ వస్తే భాస్కరుడు తేజస్సు కోల్పోతే మళ్ళీ పెరుమాళ్ళు అనుగ్రహించారు కాబట్టి భాస్కర క్షేత్రము అనే పేరు కూడా వచ్చింది అనేటువంటి దాన్ని. అంతేకాదు, ఈ హేమ మహర్షి తనయ కోమరవల్లి తాయారుని ఉత్సవమూర్తులు శారంగపాణి వివాహం చేసుకున్నారు కాబట్టి కళ్యాణపురము అనే పేరు కూడా వచ్చి ఉంటుంది. కళ్యాణపురం, చక్కటి కళ్యాణం జరిగింది కాబట్టి కళ్యాణపురము అనేటువంటి. అలాగే ఫిబ్రవరి నెలలోనే అద్భుతమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా ఈ పెరుమాళ్ళకి జరుగుతూ ఉంటాయి అనేటువంటిది. ఇలా ఎన్నో విశేషాలు ఎన్నో ఉన్నాయనుకోండి. ఇంతవరకు మనం చదివేటువంటి దివ్యక్షేత్ర వైభవాన్ని కొంచెం పరిచయం చేసుకుంటూ వెళితే తెలిస్తే అప్పుడు ఆనందం వేరుగా ఉంటుంది. అర్థం తెలిసిన ఆనందం వేరుగా ఉంటుంది. విశేషాలు తెలిసినప్పుడు కలిగే ఆనందం చాలా అద్భుతమైనటువంటి ఆనందము అన్నమాట. సరే, మనం 5వ తిరువాయిమొഴി 5వ శతకం 8వ తిరువాయిమొഴി 6వమదేలో 8వ పాసురంలోకి వచ్చాము. 8వ పాసురం. களைவாய் துன்பம் களையாதழிவாய் களைகண் மட்டிலேன் வளைவாய் நேமிப்படையாய் குழந்தை கிடந்த மாமாயா தளரா உடலும் போகும்போது இளையா சுமனதம் பருங்க பிடித்து போத இசை நீயே. ఇది ఎత్తుగడే పాసురం చాలా అందంగా ఉంటుంది. ఎత్తుగడ అని ఒక పదం విని ఉంటారు మన వాళ్ళు. సంగీతజ్ఞులు పాట పాడేటప్పుడు వాళ్ళని సమ్మంగుడి గారి ఎత్తుగడే వేరండి. ఆ మొదలు పెట్టేటువంటి పద్ధతే ఒక విశిష్టమైనటువంటి మార్గంలో నడుస్తుంది అన్నమాట. దాన్ని ఎత్తుగడలు అంటారు. అలాగే ఇక్కడ ఈ పాసుర నిర్మాణంలో నమ్మాళ్వార్ల యొక్క ఆలోచన అమృతము ఒక్కసారి కళై వాయ్ తుంబం కళయ్యాదழிవాయ్ కళై కన్మట్టిలే పోగొట్టకపోనా దుఃఖాన్ని అలా ఎత్తుకుంటారండి. ఇదిగో నా దుఃఖం ఉందయ్యా. తుంబం అంటే నాకు ఉన్నటువంటి దుఃఖం. కళై వాయ్ నువ్వు పోగొట్టినా సరే, కళయ్యాదழிవాయ్ పోగొట్టకపోయినా సరే,
మనం మాట్లాడేటప్పుడు ఇదిగో ఇలా నువ్వు చేయకపో మానే అంటారు చూడండి ఒక ధోరణి. అలాంటి ఎత్తుగడ అనమాట ఇక్కడ. అంటే ఇవన్నీ భావ ప్రకటనలకి భాష వారికి ఎంత అధీనమై ఉండి అలాంటి పాసుర నిర్మాణాలు వచ్చాయా అనిపిస్తూ ఉంటుందన్నమాట. నువ్వు నా దుఃఖాన్ని కళయివాయి పోగొట్టినా సరే, కళయ్యాదులివాయి పోగొట్టకపోయినా సరే, ఏమయ్యా మత్త కళయిగన్ ఈ మూడు, ఇది పాదం చాలా ముఖ్యమైనది. నువ్వేం చేసినా నాకు వేరే రక్షకులు లేరు లేరు లేరు. ఈ శరణాగతి మనం చెప్పుకున్నామే, ఆరామముదేలో అనన్యగతిత్వము అని ఒక మాట చెప్పుకున్నాం కదా. వానమామలైలలో నోత్తు నొంబిలలో ఆకించన్యము అని చెప్పుకున్నాం. ఇక్కడ సరిగ్గా అనన్యగతిత్వాన్ని నిరూపించే పాదం అన్నమాట ఇది. ఏమిటిది? కళై వాయుతుంబం, నువ్వు నా పాపాలు పోగొట్టినా సరే, కళయ్యాదులివాయ్ పోగొట్టకపోయినా సరే, నాకు మత్త కళై గండిలే, నాకు వేరే రక్షకులు లేరు. ఈ అనన్య గతిత్వము అనేటువంటిది ఈ పాసుర పాదంలో ఎంత స్పష్టంగా చక్కగా చెప్పబడిందనమాట. కుడైంద ఇక్కడంద మామాయ, తిరుక్కుడందలో పబడించినటువంటి సౌందర్యము కలవాడ మా మాయ అనేటువంటి దానికి మంచి అర్థం. మా అంటే చాలా ఎక్కువైనటువంటి మాయా సౌందర్యమూర్తి. సాధారణంగా మామాయ అంటే మహామాయావి అని అర్థం చెప్పుకుంటాం. ఇక్కడ సౌందర్యాన్ని చెప్పారండి. ఎందువల్ల? ఈయన అతృప్త అమృత మూర్తి కాబట్టి మామాయ అంటే ఆ అర్థాన్ని చెప్పే పదం అది. అద్భుత సౌందర్యమూర్తి. వడైవాయినేమి పడయ్యాయి, నీకేమయ్యా చక్కగా అందంగా సహస్రారములతో ఉన్నటువంటి చక్రాన్ని చేతితో ధరించినటువంటి స్వామి. ఎనదు ఉడలం తడరా, నువ్వు నా పాపాలు పోగొడితే పోగొట్టావు, లేకపోతే లేదు, ఈ ఒక్క సహాయం చేయనాయన. ఏం చేయమంటారు ఆడవారు? ఏమీ లేదు. నా యొక్క శరీరము శిథిలమైపోయి, అంటే శరీరం అనగానే శరీరత, ఇది శరీరం ఎప్పటికైనా పోవాల్సిందే. ధైర్యంగా ఎప్పుడో తెలియదు కాబట్టి ధైర్యంగా అందరూ తిరిగేస్తున్నారు. మనం శాశ్వతము అనుకుంటూ తిరిగిపోతున్నాం. ఎప్పుడు ఏ క్షణంలో వ్యాఘ్రీవ తిష్టతి జర అన్నారు కదండి. ఒక పొదమాటు నుంచి పులి దూకినట్టు వార్ధక్యం వచ్చి మీద పడిపోతుంది. దాన్ని అనుసరిస్తుంది రెండవదైన మరణం. ఇలాంటి స్థితిలో ఆవి సెరిందు పోంబోదు, నా ప్రాణం నెమ్మది నెమ్మదిగా దారి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, అంటే నా చివరి సమయంలో ఇళయ్యాదు పొందక, అయ్యబాబోయ్ అయ్యబాబోయ్ అయ్యబాబా, ఎప్పుడో మరణం వస్తుందని ప్రతిరోజు చచ్చిపోతూ ఉంటారటండి పిరికివారు. ఆ వచ్చేది వచ్చినాడు కాదు, దాన్ని తలుచుకుని భయంతో పోతూ ఉంటారు. అలా పొరపాటున కూడా అనుకోకూడదు. కృతకృత్యాః ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివ అతిథ్యం. అద్భుతమైన మాట అండి శాస్త్రవచనం. ధన్యులైనటువంటి వాళ్ళు మృత్యువుని ప్రియమివ అతిథ్యం, మనకి చాలా ఇష్టమైన గెస్ట్లు వస్తారంటే ఇంకా రాలేదేంటి, ఇంకా రాలేదేంటి, ఇంకా రాలేదేమిటి అని ప్రతీక్ష చేసినట్లుగా మృత్యువును ఆహ్వానిస్తారండి పెద్దలందరూ కూడా. ఇది ఎంత ఉదాత్తమైనటువంటి మానసిక స్థితో, ఇది అందరూ అలవర్చుకోవాలి అని చెప్తున్నారు. నువ్వు మృత్యువుకి భయపడకు చెప్పాడు కదండి భగవద్గీతలో. పాత వస్త్రం విడిచిపెడుతున్నానే అని బెంగ పెట్టుకుంటున్నావా, మళ్ళీ కొత్త వస్త్రం పట్టు వస్త్రాలు కట్టుకుంటున్నావు. అలా నేను ఇంక శక్తిహీనం అయిపోయింది ఈ శరీరం, దీన్ని పడేస్తారు రాతగా. కొత్త శరీరమా, పెరుమాళ్ యొక్క అనుగ్రహం ఉంటే శరీరమే అక్కర లేకుండా మోక్షానికే వెళ్ళిపోతాము. కాబట్టి మరణాన్ని గురించినటువంటి దుఃఖం అక్కర్లేదు. ఆ సమయంలో నువ్వు నాకు ఒక్క సహాయం చెయ్యి. ఏం చేయమంటారండి? ఇళయ్యాదు, నా మనస్సు బలహీనము కాకూడదు. వనగాళ్ళు ఒరుంగా నీ పాదాలే ఒక విధంగా
అంటే ఉపాయంగా ఉపేయంగా పెడుతుపోద ఆశ్రయించేలాగా నీ సై నువ్వే సంకల్పించు. అసలు ఆ సమయం ఏమిటి అనే ఆలోచన నాకు రాలేకు. సర్వకాల సర్వావస్థల్లో నీ శ్రీపాదాలే నాకు శరణ. ఆ విశ్వాసంలో నేనుంటే చాలు. ఇది ఎత్తుగడలో రహస్యం. రక్షించు రక్షించకపో, నీ యందు విశ్వాసం పోగొట్టకు. అది ఏ స్థితిలోనైనా సరే అనేటువంటి ఒక అందమైనటువంటి పాసురం. దీన్ని పెద్దలందరూ కూడా స్మరిస్తూ ఉంటారండి. ఎప్పుడు ఎవరిని పెద్దల్ని సేవించినా ఈ పాసురం రిఫర్ చేయడం చాలా సార్లు విన్నాం. స్వామి, నా పాపాలు పోగొట్టవో అదంతా నీ ఇష్టం, కానీ నీ యందు విశ్వాసం మాత్రం నాకు పోగొట్టకు. నువ్వు సర్వరక్షకుడివి. అంత అనన్య గతిత్వం అని ఈ దశకానికి చెప్పినటువంటి మాట ఈ పాసురంలో చాలా స్పష్టంగా మనకి అందించారు. అది ఈ పాసురంలో ఉండేటువంటి వైలక్షణ్యం. ఇంకా 7 వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం. 278వ పేజీ. 7 8ஆம் பாட்டு. தரியேன் என்ற பின்பும் ముఖం కిళయ్యామయ్యాలే కలంగి. నేను నిన్ను విడిచి బ్రతకలేనయ్యా అన్నా కూడా దయతోటి వచ్చి దర్శనం ఇవ్వలేదు స్వామి. ఈ తిరువాయిమడి అంతా అంతే. ఈయనవో తల్లడిల్లిపోతూ ఉంటారు, ఏడు చేస్తూ ఉంటారు, గొళ్ళుమంటూ ఉంటారు, విలవిల్లాడిపోతూ ఉంటారు. ఏం చేసినా సరే ఆయన అలా చూస్తూ ఉంటాడు. దాంతో అనుభవం పెట్టలేనయ్యావిలం, అనుభవం లేకున్నా ఉన్ తిరువడిగడే తంజం ఎన్న పిరంద విశ్వాసం. ఉన్ తిరువడిగడే నీ పాదాలే తంజం నాకు రక్షకము. కన్ను పిరంద విశ్వాసం కులైగరదో ఎన్నంజానింద్రే. ఆ విశ్వాసం ఎక్కడ తగ్గుతుందో నాకు భయం అయ్యా. ఆ విశ్వాసం పోగొట్టకు నువ్వు. అంటే నీవు తప్ప ఇతరుల రక్షకుడు కాదు అనేటువంటి ఏకాగ్ర రక్ష్య భావాన్ని నా మనసులో నుంచి పోగొట్టకు. అది కూడా ఇయ్యాదపడి అది పోగొట్టకుండా తరుణ వేణం ఎంగిరారు, నువ్వు నన్ను అనుగ్రహించాలి అని చెప్పి ఇందులో ప్రారంభిస్తున్నారు. కళైవాయి తుంబం కళయ్యాదనివాయి కళైగన్ మట్టిలేను. ఇలాంటి మాటలు ఒక 10-20 సార్లు 30 సార్లు అలా చదువుకుంటూ ఉంటే ఏదైనా మనకు అవసరం వచ్చినప్పుడు రిఫర్ చేసుకునేలాగా చక్కగా నోటికి నలిగి ఉంటాయి అన్నమాట. అభ్యాస ప్రక్రియ ఇలాంటి పాసరాలకి మనకి ఎంతో ఉపయోగిస్తుంది అని. అలాగే ఇక్కడ నీయం కార్యం శైలం శై తవిరం తవిరు ఎంత చక్కగా ఉందో. నువ్వు నీ పని, నీ రక్షణ కార్యం చెయ్యాలంటే చేయవద్దంటే మానే. అది సహజమైన సంభాషణలా ఉంటది. నీ ఇష్టం. రక్షించాలంటే రక్షించుకో, లేదు వదిలేస్తానంటే వదిలేసుకో. నాకు కొనే వస్తే దానికి నేనేం బాధపడను. త్వమేవ ఉపాయ భూతో మే భవ. ఇది ఒక అద్భుతమైనటువంటి వేద సంహిత వాక్యం అన్నమాట. అది చూడండి, మనకి ప్రమాణ తిరట్టలో ఇస్తారు. అహమస్మ్యపరాధానం ఆలయో కించనో గతిగే అకించనో గతిగే. నేను అపరాధాల పుట్టనయ్యా. పుట్టలో నుంచి పాములు ఎలా వస్తాయో నాలోంచి అపరాధాలు అలాగా అన్ని చెడు భావాలే, పాప భావాలే. ఏం చేయాలో తెలియనటువంటి త్వమేవ ఉపాయ భూతో మే భవతి ప్రార్థనామతి. వీడి లాంటి వాడు అని కటాక్షించి నువ్వే నాకు ఉపాయాన్ని చూపించాలి. శరణాగతి రిత్యుక్త, దానికే నీ పాదాలను నమ్ముకొని ఉండడానికే శరణాగతి అని పేరు. దేవేస్మిన్ ప్రయుజ్యతాం, కాబట్టి సా దేవే అస్మిన్ ప్రయుజ్యతాం, ఆ భావం పెరుమాళ్ళ యందు మనం చూపించాలి. ఏమీ లేదు, ఒక్కటే మాట, అనన్య గతిత్వం. ఒక్కటేనండి. చంటి పిల్లలు తల్లి తోసేస్తూ ఉంటా సరే, ఆ కుచ్చెళ్ళు పట్టుకుని ఆ పాదాలు పట్టుకుని
నేను వెళ్ళను వెళ్ళను వెళ్ళనని ఏడుస్తారే, ఈ జీవాత్మ తత్వం కూడా అలాగే ఉన్నది. నువ్వేదైనా చేయి, రక్షించు రక్షించకపో, నాకు నువ్వు తప్ప దిక్కులేరు. ఈ విశ్వాసాన్ని పోగొట్టకు తండ్రి, ఆ ఉపకారం చేసి పెట్టు. ఈ నా నమ్మకాన్ని మాత్రం నువ్వేమాత్రం పోగొట్టకు అని అంటున్నారనమాట. సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. నువ్వు భగవద్గీతలో ఒక మాట అన్నావు కదా స్వామి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. 2 పనులు ఈ ఈ శ్లోకంలో. పూర్వార్థమేమో జీవుడు చేయాల్సిన పని, ఉత్తరార్థమేమో పెరుమాళ్ళు చేసే పని. పూర్వార్థం ఏమిటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అన్నిటినీ వదిలిపెట్టి నన్నే దిక్కుగా నమ్ము, ఇది నీకు విధి. తర్వాత 2 పదాలు, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నేను నీ పాపాన్ని గెలిచి నీకు విముక్తిని కలిగిస్తాను, ఏడవకు. అది ఆయన పని. జీవాత్మ పరమాత్మ యొక్క విధికృతమైనటువంటి కార్యాలని ఆ శ్లోకంలో భగవద్గీతలో చాలా అద్భుతంగా స్వామి అందించాడు అనమాట. అందువల్ల ఎన్నో మున్ కోడు సెయ్యులంసై తవిరిలం తవిరు, నీ ఇష్టం. ఇదిగో నేను చేయాల్సిన పని నేను చేసేసా. ఏమిటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నావు కదా, నేను అన్ని వదిలిపెట్టేసి నీ పాదాలే దిక్కని నమ్మి ఉన్నా. తర్వాత నీ ఇష్టం. ఆ 2వ పాదానికి ఈ ఎత్తు కూడా కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏమిటది? అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి అంటున్నావు కదా, కూడి చెయ్యడం చెయ్యి, తవిరలం తవిరు. రక్షిస్తే రక్షించు, లేకపోతే మానయ్య. నీ మాటను నువ్వు నిలబెట్టుకోవాలంటే రక్షించుకో. ఊరికే మాటలు చెప్తాడు తప్ప పని చేయడు వీడు అనుకుంటే వదిలేసుకో. అది నీకు సంబంధించింది. నా కర్తవ్యం నేను పూర్తిగా చేశాను అని అంటున్నారనమాట. அப்படி செய்கிறோம் என்னாம என்னுடைய రక్షణకు కండ్రో ఇక్కడ ఎంగిరారు. అవును, ఇక్కడ నువ్వు ఈ 6వ మొదటి క్షేత్రానికి అసలు ఎందుకు వచ్చావయ్యా ఆలోచించుకో ఒకసారి. ఎక్కడో పరమపదంలో ఉంటే వీళ్ళ దగ్గరికి రాలేరు కదా, చూడలేరు కదా. నేనే వీళ్ళకి వచ్చి దర్శనం ఇద్దాం, రక్షిద్దామని వచ్చి కష్టపడి ఇక్కడ ఉద్ధార రూపంలో లేచేద్దామా అన్నట్లుగా. బాబాయ్ బాబాయ్ లేవద్దు, విగ్రహాలు వేస్తే మళ్ళీ ప్రతిష్టాది కార్యక్రమాలన్నీ కూడా ఆగమ శాస్త్రం చెప్పింది కాబట్టి పొద్దునైనా తిరుమశ్రీయాళ్వారు చెప్పారని చెప్పుకున్నాం కదండి. ఇంకా అక్కడ పెరుమాళ్ళనేమో 6వ ముదు ఆళ్వార్ అంటారు, తిరుమశ్రీయాళ్వార్లనేమో తిరుమలిషై పిరాన్ అంటారు. ఎంత విశేషమో అంటే ఎక్కడా లేదు ఈ వైశిష్ట్యం. ఎందువల్ల? తిరుమశ్రీయాళ్వార్లకి ఒకరోజు సాపాటు లభించకపోతే భిక్షాటనలో ఆయన అలా కూర్చునుంటే అప్పుడు ఈ 6వ ముదు పెరుమాళ్ళు ముందుగా మీరు తిరుమశ్రీయాళ్వారి సన్నిధిలో ఆరగింపు చేసి నా దగ్గరికి రండి అని ఆజ్ఞాపిస్తే అప్పటి నుంచే అది సంప్రదాయంగా వస్తోంది. కాబట్టి తిరుమశ్రీ ఏమో పిరాన్ అయిపోయాడు, ఉపకారకుడు అయిపోయారు ఆళ్వారు. పెరువాళ్ళేమో ఆళ్వార్లు అయ్యారు. మీ ఆనందాన్ని చూసి ఆయన తలమునకలయ్యారు. అంత విశేషమైనటువంటి క్షేత్రం 6వ ముదు పెరుమాళ్ళు అవతరించినటువంటి క్షేత్రం. నువ్వు ఎన్నుడయ్య రక్షణతో కన్ను, నన్ను రక్షించడం కోసం కదా ఇక్కడ ఈ లోకంలోకి ఇలాగా ఈ పడక శయన రూపంలో వచ్చి వెలిసావు. వాయినేమి పడయ్యాయి, ఏమయ్యా చేతిలోనేమో చక్రం పట్టుకుని ఉంటావా? ఆ చక్రం కూడా అండి ఏదో అందరి పెరుమాళ్ళలాగా వెనకాల ఇలా తగిలించి ఉండడం కాకుండా ప్రయోగ స్థితిలో ఉంటుందిటండి. అలా ఉంటుందిటండి. అలా ఉంటే ఇంకా రెడీ అనమాట, వదిలిపెట్టేయడానికి సంసిద్ధత అన్నట్లుగా ఉండేటువంటి చక్రధారి. పార్త విళమెంగుం వాయావ తిరువాజేయాయుధమాగా ఉడయ్యవనే. అది చూస్తూ ఉంటుందండి ఆ చక్రం. పెరుమాళ్ళ కంటే బాధ్యత ఎక్కువ.
చక్రతాజు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి పని పట్టాలి, ఎవరు దుర్మార్గం చేస్తున్నారు, ఏం చేస్తున్నారని అన్ని వైపులా అలాగా తిరిగి 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 మనకి మామూలుగా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు చూడండి, మినిస్టర్స్ పెద్ద పెద్ద పిఎంస్ వాళ్ళు వస్తుంటే వాళ్ళ చూపులు ఎలా ఉంటాయో మీరు గమనించుంటారు కదా. అటు ఇటెవరు ఏమో ఎవరైనా ఏం చేస్తారో ఏమిటో అన్నట్టుగా పెరుమాళ వెనకాల చక్రాయుధం కళ్ళు అన్ని వైపులా గిరగర తిప్పుతూ ఉంటుంది. అంటే అంత రక్షణ దీక్ష కలిగి ఉంటుంది అన్నమాట. అయ్యాదొడిగేకు చల్లదాం కన్నది ఉండో, నువ్వు విడిచేయడానికి గాని పట్టుకోవడానికి గాని ఇంకా ఏమైనా లోటు ఉందా స్వామి? అమ్మో నాకెక్కడ దూరంగా ఉన్నాను అంటావా? దగ్గరికి వచ్చు. ఎంత రీజనింగ్ ఎంత బాగుంటుందో చూడండి. ఒకటి உன் கையில் ఆయుధத்துకు వాయలాద విడముండో, ఏ చేతులు ఖాళీగా ఉన్నాయి, ఆయుధం లేవు, ఇప్పుడు నేను తెచ్చుకోవాలి అంటావా? రెడీగా ఉంది చేతిలో. నువ్వా భూలోకంలోకి వచ్చావు, చేతిలోనా రెడీగా, అయ్యో లేదు తెచ్చుకుంటాను, లేట్ చేయాల్సిన అవసరం లేదు, చేతిలో ఆయుధం ఉంది. అది వాయి పడయిత ప్రయోజనం పెరవేండావో, అది పట్టుకున్నందుకు లాభం ఏం పొందాలయ్యా అంటే పాపాలన్నిటినీ నాశనము చేయడమే చక్రతాజు వారి యొక్క కర్తవ్యం అని. పరికరమిల్లయ్యన్నపోము, నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్, పరికరమిల్లయ్యన్నపోము, మా చేతిలో ఏమి లేదండి ఇప్పుడు తర్వాత చూద్దాం అనే అవకాశం నీకు లేదు. కై గజిందు పోయిత్తు ఇది పడై తిరట్ట వేణం, ఏమంటే వెతికి తీసుకురావాలా, ఎన్నం కన్నది ఉండవు, ఎక్కడుందో ఏమిటో తెచ్చుకోవడం మర్చిపోయానండి, ఉండండి నా చక్రాయుధాన్ని వెతికి తెచ్చుకుంటాను అనే అవసరం ఉందా నీకు? ఇలా కూడా సంకల్ప జ్ఞానం అండి చక్రాయుధం అంటే, స్వామి యొక్క సంకల్పం. అందువల్ల అది కూడానే నీతో కూడా ఉంటుంది. నేమిప్పుడయ్యా కళయన్ మట్టిలేన్ వేరే రక్షణ, అంటే నాకు స్వరక్షణ అనేటువంటిది లేదు, నన్ను నేను రక్షించుకోలేను అనేటువంటిది. చాలా అందమైన భావం అండి ఇక్కడే. అప్పటి ఇరుపదన్ కయ్యిల్ ఓర్ ఆయుధముండో, ఇది అనన్యగతిత్వాన్ని 100కి 200 మాటల్లో చెప్పిన పేరా అండి ఇది. ఏంటి, నా దగ్గర ఏమైనా ఆయుధం ఉందా అంటే మనం మామూలు అర్థం చెప్పుకుంటే ఓ నీకు చక్రం ఉంది నాకు చక్రం లేదు అనుకుంటాం. ఇక్కడ నా చేతిలో ఆయుధం లేదు అంటే ఏమిటో తెలుసండి, ఇక్కడ నా దగ్గర ఆ కించన్యం అనన్యగతిత్వమే తప్ప ఏమీ లేవు, కించిత్ లేదు. ఏ ఉపాయాలు అనుష్ఠానాలు కర్మలు జ్ఞానాలు భక్తులు లేవు, నువ్వు తప్ప గతి లేదు. నా దగ్గర ఉన్న విల్లు అవి, ఆయుధం అది. పేర్కయ్యలు ఓరాయుధం ఉండవు, ఏమయ్యా పోనీ నా దగ్గర లేదు, ఇతరులు ఎవరో రక్షిస్తారనుకుంటావు, వాళ్ళ దగ్గర ఉన్నాయా? దీనికి కూడా అంతరార్థం ఏంటి, ఇతర దేవతలెవ్వరూ రక్షకులు కారు. మరీ స్పష్టంగా ముక్కుబుద్ధి చెప్పారంటారు చూడండి, అలా చెప్పారనమాట. శ్రీమన్నారాయణుడే రక్షకుడు తప్ప ఇతరులెవ్వరు. నా అన్యగతిత్వం, అనన్యగతిత్వం, ఇతరులు రక్షకులు కారు. ఆ విషయాన్ని ఉన్ కయ్యి ఆయుధం ఎల్లయ్యో, ఇప్పుడు 3 అడిగారండి. నా చేతిలో ఏమన్నా ఉందా, ఇంకొకళ్ళ చేతిలో ఏమన్నా ఉందా, నీ చేతిలో లేదా? ఈ 3టికి ఏంటి, నా దగ్గర ఏ సాధన లేదు, నన్ను రక్షించేవాడు రెండో వాడు లేడు, రక్షించడమే కర్తవ్యంగా నువ్వు ఉన్నావు. ఆ 3 మాటలని మనకి చెప్పడంలో అన్వయ పద్ధతి వ్యతిరేక పద్ధతి అని 2 మాటలు ఉన్నాయి. అన్వయ పద్ధతి అంటే డైరెక్ట్ గా చెప్పడం, వ్యతిరేక పద్ధతి అంటే ఇండైరెక్ట్ గా చెప్పడం అనమాట. వచ్చావులే చాలా సార్లు అన్నామనుకోండి అంటే రాలేదు అని అర్థం, మన మాటలో శబ్దంలో తెలుస్తుంది కదా. అలాగా ఇక్కడ నా చేతిలో ఏమన్నా ఉందా అంటే నేను అనన్యగతికుణ్ణి. ఇతరుల చేతిలో ఉందా, ఇతరులు రక్షకులు కారు. నీ చేతిలో లేదా, నువ్వే రక్షకుడివి.
దాన్ని అలా అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు అలా అలా తిప్పి 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 ఎంత స్పష్టత కోసం ఇంతలా చెప్పడం అనమాట. ఉన్ కైలాయిగమిల్లయ్యో కుడైందై కిడందమా మాయా, కుడైందై కుడైందై తిరుగు కుడందై అంటే ఆరావముద పెరుమాళ్ళు వేయించేసినటువంటి కుంభకోణములో వేయించేసినటువంటి మా మాయా మహా అందగాడ, రెండు అర్థాలు చెప్పుకున్నాం కదండి. మా మాయ అంటే మాయా స్వరూపుడ, మహిమాన్వితమైనటువంటి మాయలు చేసేవాడ అనేది ఒక అర్థం. ఓ దివ్య సౌందర్యమూర్తి நீ மாமென்னது கொப்பின்பு ఇవ్వరుగుళ్ళ వేత్తం ఎల్లాం పారాయ్. నువ్వు మాం ఎన్నదుక్కు పెనుగు కృష్ణావతారంలో మాం స్మర మామేకం శరణం వ్రజ అన్నావు కదా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? నీకు కూడా తెలియదు నీ గొప్పతనం. అదేంటి నాకు తెలియని గొప్పతనం నా దగ్గర? యువరుగుళ్ళ ఎత్తమెల్లాయి పారాయ్, ఈ అర్చావతారమూర్తిగా అంతకంటే వైభవంగా ఉన్నావు. అంటే విభవావతారాల కంటే కూడా అర్చావతారం అంత సౌలభ్యమూర్తి. అది బాగా గుర్తు పెట్టుకోవాలండి. అర్చావతారం అనేటువంటిది కాలాంతరములలో ఉన్న విభవావతారాల కంటే కూడా సౌలభ్యమూర్తిగా మన కన్నుల ముందు మనము చేసుకున్న ఆకారములో మన కైవసుడై ఉండేటువంటి స్వామి. ఇంకా దీనివల్ల అవతార దశైలం విభవావతారాల కంటే అర్చావతారం సులభం ఎంద్రపడి అర్చావతారమే సౌలభ్యమూర్తి. ఎంత అదృష్టవంతులు వారండి. ఎన్ని ఆలయాలండి అసలు ఈ దేశంలో. కవులందరూ కూడా, అందుకే రాయపురుల వంటి మహానుభావులందరూ కూడా ఏనాటి పుణ్యమో ఏ యోగ బలమో జనయించినాడవి కర్మభూమిలో అనేటువంటి మాట అన్నారండి. ఎంత పుణ్యం చేసుకున్నామో మీరు విడిగా కూడా ఆలోచించండి. అమెరికాలో ఉన్నాయి, రష్యాలు ఉన్నాయి, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లు ఉన్నాయి. అక్కడ ఎలా జరుగుతున్నాయండి ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి? ఎంత ఘోరంగా ఉందండి. నాకంటే మీకే జనరల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాయండి దేశాలన్నీ కూడా. అలాంటిది నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది. ఎంత అందమైన దేశం అండి. సుందర కాశ్మీరాలు, గంగా సౌందర్యాలు, జాహ్నవి మాధుర్యాలు స్వర్గసీమలో ఎక్కడా? అవి ఎక్కడెక్కడున్నాయి? ఎక్కడ మన దేశంలో ఉన్నవి. ఇలాంటి దేశానికి నువ్వు వచ్చి ఇక్కడ తిరుక్కుడందైలే ఆశ్చర్యమా నాడిగోడే. ఎంత అందమో అసలు. పెరుమాళ్ళు అంటేనే అందమైన వాడు. అందులో ఇక్కడ పెరుమాళ్ళు మరి ఆరా అముదు అతృప్తామృతమైన సౌందర్యంతో కళ్ళొళరందు అరగెరదు ఆశ్రతిరక్కాగా అండ్రో. ఎందుకయ్యా వచ్చావు? మమ్మల్ని రక్షించడం కోసమే కదా వచ్చావు. ఇంత వచ్చిన వాడివి ఏం పట్టనట్టుగా అలా కూర్చుంటావేమిటయ్యా? శక్తి వైకల్యం సొల్ల వండాదు. మూడు పాయింట్స్ అంటున్నారండి. ఒకటి, ఆయుధం ఉంది, అశక్తుడవడానికి లేదు. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ అది. శక్తి వైకల్యం సొల్ల వండాదు. నీకు శక్తి లేదనడానికి లేదు. ఎందువల్ల? చేతిలో ఆయుధం ఉంది. సులభనండ్రు, ఇక్కడికి వచ్చి పడుకున్నావు కాబట్టి ఏదో దూరంగా ఉన్నానని వంక పెట్టడానికి లేదు. రెండోది సౌలభ్యం ఉంది, ఎన్న వండాదు. మూడవది రుచి ఉత్పాదక నల్లని ఎన్న వండాదు మా మాయా. ఆసరంలో 3 పదాలకి 3 చక్కటి వ్యాఖ్యాన కారికలను మనకి అందించారు. ఏమిటా 3? ఆసరంలో ఉన్నవి ఏమిటి? ఇక్కడ సమన్వయం ఎలాగా అని అంటే, మొట్టమొదటిది అందులో శక్తి వైకల్యం సొల్లవండాదు. నీకు శక్తి లేదన లేదు అని చెప్పలేము. రెండో లైన్లో ఏమిటది? పడై వాయినేమి పడయ్యాయి, చేతిలో చక్రము కలవాడ. అది ఫస్ట్ పాయింట్. కాబట్టి అశక్తుడవు కాదు, సులభనండ్రు. అమ్మ నువ్వు సులభడవు కాదు అనడానికి వీల్లేదు. కూడా ఇక్కడందా ఇక్కడికి వచ్చి పడుకున్నావు కాబట్టి మాకందరికీ దొరికేలా ఉన్నావు కాబట్టి సులభమూర్తివి. ఇంకా మూడోది
రుచి ఉత్పాదకనాలని అన్న వండాదు. చూడాలనిపించట్లేదండి అనడానికి లేదు. మా మాయ అద్భుత సౌందర్యమూర్తి అంటే ఈ రెండో లైన్లో వళైవాయినేమి పడయ్యా ఇక్కడ కొడంద ఇక్కడంద మా మాయ ఈ పాదాన్ని 3 విశేషణాలుగా చెప్పారు. ఇంకా నువ్వు తప్పించుకోలేవు. నీ దగ్గర 5 ఉంది. నువ్వా మాకు సురభుడివై ఉన్నావు, నువ్వా అందగాడివి. బాబా ఇలా చెప్పుకుంటూ వెళితే పాసురాలకి ఎంతెంత అర్థాలండి. ఏ పాదానికి ఆ పాదం. ఇందులో రుచిపారకనల్లని అన్న వండాడు. తళరా ఉడలం శరీరమానదు కట్టుకులయ్యా తళరా. ఈ శరీరానికి ఒక లక్షణం, చక్కటి పేరు పెట్టారండి. అంత ఆలోచించి పెట్టారు. శరీరదే శిథిలమైపోవడమే దీని స్వభావము కాబట్టి దీనికి శరీరం అనే పేరు వచ్చింది. నిన్న ఉన్న శక్తి ఇవాళ ఉన్నట్లేదు, ఇవాళ ఉన్న శక్తి రేపు ఉంటుందో ఉండదో తెలియట్లేదు. కాబట్టి ఇది శరీరం అనమాట. ఎనడావి సెరిందు పోంబోదు ఎన్ ప్రాణనావదు ముడెందు పోమడవాయెత్తికడాయి. ఈ ప్రాణానికి ఒక లక్షణం ఉంది. కొన్నాళ్ళు ఉంటుంది, దేహంతో ఆడుకుంటుంది, వెళ్ళొస్తా టాటా అంటుంది, వెళ్ళిపోతుంది. అలాంటి సమయంలో పోంబోదు పోంబాదా ఎత్తే. అలాంటి సమయంలో ఇది తాను పోయే సమయం ఏమిటండి? ఇంకా కొద్ది క్షణాలు అయిపోయిందండి, అందరికీ కబుర్లు చేసుకోండి అంటాడు. ఏదో చెప్తా ఉంటాడు, చెప్దాం అనుకుంటాడు, చెప్పలేకపోతుంటాడు. వీళ్ళు అనమన్నా అనలేకపోతుంటాడు, చూడలేకపోతుంటాడు. అంతరి గుడగుడ అయితే అంటాడు. లోపల ఏదో భావాలు వస్తాయి, పైకి రాకుండా ఉంటాయి. అలాంటి అంతిమ స్మృతి యానాలో ఏమండి? అయితే నమ్మాళ్ళ వాళ్ళు అంతిమ స్మృతి చేయమంటున్నారా, అంతిమ స్మృతి అవసరం అనుకుంటున్నారా అని ఒక పూర్వపక్షపు ప్రశ్న వేసుకున్నారండి. మామూలుగా వార్తా షట్లము అని రామానుజులు తెలుగుచ్చి నంబి ద్వారా వరదరాజుల్ని అడిగారు చూడండి. అంతిమ స్మృతి అవసరమా? అంతిమ స్మృతి అంటే ఇంకా ప్రాణం పోయే సమయంలో భగవంతుడా అని పిలిస్తేనే రక్షిస్తాడా? మన సిద్ధాంతంలో అది అవసరము లేదు. ఎందువల్ల? ఏమో ఆ చివరి సమయంలో ఏ కోమాలోకి పోతామో, స్పృహ ఉంటుందో ఉండదో, ఒళ్ళు తెలిసేలా ఉంటుందో ఉండదో, నోరు పనిచేస్తుందో చెయ్యదో, ఎలాంటి స్థితి వస్తుందో మనకి తెలియదు కదండి. అందుకోసమని మనకి ధైర్యం చెప్పడానికి వారాహ పురాణంలో భూదేవితోటి స్వామి గొప్ప అభయ ప్రదానం చేశాడండి. ఒకటి మనం చాలా సార్లు చెప్పుకున్నాం. స్థితే మనసి సుస్వస్థే శరీరే సతియో నరః ధాతు సామ్యే స్థితే స్మర్త విశ్వరూపంచ మామజం తరస్తం మ్రియమాణంతు కాష్టపాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిం. అద్భుతమైనటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ అన్నమాట ఇది. మనకి వరాహస్వామి చేసిన ఇన్సూరెన్స్ ఇది మనకి. ఏమని అంటున్నాడు ఆయన? నువ్వు స్థితే మనసి సుస్వస్తే. ఇవాళ ఇలా ఉన్నాం, నోరు పలుకుతోంది, కళ్ళు కనపడుతున్నాయి, చెవులు వినపడుతున్నాయి. అంతేకాదు శరీరే సతి యోనరః ధాతు సామ్యే స్మితే స్థితే అన్ని పనిచేస్తున్నాయండి. ఆ సమయంలో నువ్వు భగవద్ధ్యానం చెయ్యి. మరి నీకు శక్తి ధ్యానం చేయక మనకు ఒక కూడని అలవాటు ఒకటి ఉందండి. ఇప్పటి నుంచి ఏంటండి, పెద్ద అయ్యాక చేస్తామండి, పెద్ద అయ్యాక అండి. తీర్థయాత్రలు ఉన్నాయనుకోండి, రిటైర్మెంట్ అయ్యాక మరి సెలవులు కదండి, ప్రాబ్లం ఏదో ఇలాంటివన్నీ ఉంటాయండి. కానీ అప్పటికి ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలియదు, వెళ్ళగలమో లేమో తెలియదు, చేయగలమో లేమో తెలియదు. అందువల్ల ధాతు సామ్య స్థితే స్మర్త విశ్వరూపంచమామయం. నీకు ఒంట్లో అన్ని పనిచేస్తున్నప్పుడే నువ్వు ఒక్కసారి నన్ను స్మరించుకో. ఆ తర్వాత నీకు వచ్చే స్థితి ఒకటి ఉంది. ఏమిటి? ఎలా ఉన్నాడు? తటస్థం మ్రియమాణంతో. మ్రియమాణం మంచి పదం. ఇంకా అబౌట్ టు లీవ్, దేహానికి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది అనమాట. మ్రియమాణం
కాష్టపాషాణ సన్నిభం పొయ్యిలా అయిపోతుందండి. అందుకే కదండి వాటితో వీటితో కడతారు వేళ్ళు అవి ఇవి అన్ని కూడా తర్వాత అందవని. అలాగే ఒక చెక్కలాగా ఒక కర్రలా విరిసిపోతుంది ఈ దేశం ఈ దేహం. అలాంటప్పుడు అహం స్మరామి మద్భక్తం, పెరుమాళ్ళుట వీడికి ఓపిక ఉన్నప్పుడల్లా నాకు ఎంత చేశాడు, నన్ను ఎంత తలుచుకున్నాడు, ఇప్పుడు వీడికి నేను చెయ్యకపోతే ఎలాగా అని నయామి పరమాం గతిం, అద్భుతమైనటువంటి మోక్షధామానికి నిన్ను నేను తీసుకుని వెళతాను అని చెప్తున్నాడు. ఇది వరాహ చరమ శ్లోకము. కాబట్టి నమ్మాళ్ళకి అమ్మో అంతిమ స్మృతి కావాలా అని అనుకుంటున్నారా అని మనకి డౌట్ కూడా రావక్కర్లేదు. ఎందువల్లంటే ఆయనకి వరాహ చరమ శ్లోకంలో 100కి 200% ఆయనకు విశ్వాసం ఉంది. ఆయనే తీసుకెళ్తాడు. మనకి శక్తి ఉన్నప్పుడు వదులుకోకూడదు. డబ్బులు పోగు చేయడం శక్తి ఉన్నప్పుడే. ఇవాళ ఉద్యోగంలో చేరాడు శ్రీగా, రేపు ఎన్ని కొనేస్తాడండి, సర్టిఫికెట్స్ కొనేస్తాడు, బ్యాంకు ఫిక్సెట్స్ ఓపెన్ చేసేస్తాడు, లేకపోతే ఏదో చేసేస్తాడు. ఎందుకని ఏమో చివరి కాలంలో డబ్బు ఉంటుందో ఉండదో ఇది అప్పుడు సహాయపడుతుంది అని. ఇలా లౌకిక జీవనానికి సహాయపడే కార్యాలు చేసే నీవు వర్షార్థమస్తు ప్రేతేతమాసం నిశాంతమగ్నం దివసో యథేత వార్ధక్య హేతుర్వయసానవేన పరత్ర హేతురిగ జన్మనాచ. తర్వాత జన్మకి ఏమిటి అని ఇప్పటి నుంచే అకౌంట్ లో దాచుకో కొంత పుణ్యాన్ని అని చెప్పడం అన్నమాట. అందుకని అహం స్మరామి అన్నం సొన్నగలదు ఇవర్ అరియారన్రే, అది నమ్మాళ్ళకి తెలియక కాదండి. ఇవర్క అవ్వధికారిగళం అన్రే, ఈయన అలాంటి ఉపాసనలు చేసి నాకు ఇలా జరగాలి అలా జరగాలి వాటి గురించి అసలు ఆయన పెరుమాళ్ళని ఆరాధించడం లేదు. చంచలమైన విశ్వాసం పెరుమాళ్ళ మీద. ఆయనే నన్ను చూసుకుంటాడు. మన కోరిక మేము విముఖులము కాదు సుముఖులమే అని తెలియచేస్తే చాలు, అడ్డు పెట్టకుండా ఉంటే చాలు. విశ్లేష విశ్నత్తాలే శరీరం తళరందు. ఆ విశ్లేష సమయం అన్న వ్యసనం, దేహం నుంచి ప్రాణం వెళ్ళిపోయే బాధ, దాని నరక బాధ అంటుంటారు కదా. ప్రాణం శరీరத்தை విట్టు పోందసయ్యా ఎత్తు పోదంగై, ప్రాణాలు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే దశలో ఇత్యాది అపేక్షితం పెట్టిలేనే యాగలం. ఇదిగో నువ్వు రక్షించావో రక్షించవో అది అలా పక్కన పెట్టు. ఎన్నపేక్షితం సిద్ధి కుంబడి నా కోరిక తీరేలాగా ఉన్ తిరువడిగడే పట్టిన పట్టు పన్నీరుల వేణం. నీ మీద ఉన్న నా విశ్వాసము ఏ మాత్రము తగ్గకుండా చెయ్యి. పొంచావో రక్షించావో రక్షించవో తర్వాత నా మనసులో ఒక్కసారి అనుమాన భయం పట్టుకుందనుకో, రక్షిస్తాడో రక్షించడో అని ఏకాగ్రత పోతుందంతే. ఆయన ఏదైనా చేయని ఆయనే నాకు రక్షకుడు. చాలా దృఢమైనటువంటి విశ్వాసం నాకు ఉండేలా చెయ్యి తండ్రి. నా మనస్సుని అటు ఇటు పోనీకు. ఎందుకంటే ఈ మనస్సు చాలా చంచలమైనది. ఏమో ఇంతవరకు చూసాము రాలేదు, పోనీ ఇంకో ఆయన దగ్గరికి వెడతామా, ఇలా ఆలోచిస్తాం మనం. అలా మనస్సుని ఎటు పోనీకు, నిన్నే తలుచుకునేలాగా నన్ను అనుగ్రహించు. అనుభవం కిడయ్యామయ్యాలే అది కడియాన ఉపాయ అత్యవసాయం కులైకిరదో. అది ఏంటంటే అనుభవము అని అంటే కోరిక తీరినా తీరకపోయినా ఇక్కడ తండ్రి నాకు నీ పాద పద్మాల ఆశ్రయణంలో ఏమాత్రం శైథిల్యం రాకుండా ఉండేలాగా చూడు. అంటే అనుభవం, నేను అనుకున్న అనుభవం నాకు దొరకలేదనుకో, అనుభవం అంటే పెరుమాళ్ళ పాదాలని పూజించడం వల్ల కలిగిన ఆనందం, అది నాకు దొరకలేదనుకో, ఏంటో దొరకట్లేదండి ఎందుకండి ఇంకో ఆయన్ని చూద్దామా అనే ఒక భావం నా దగ్గరకి రాకుండా నువ్వు చెయ్యి. ఉపాయ అధ్యవసాయంలో అంటే అధ్యవసాయం అంటే విశ్వాసం, నువ్వే రక్షకుడవి అనేటువంటి విశ్వాసం
అందులో కొరత లేకుండా చెయ్యి తండ్రి. ఇది కులయ్యామల్ పాత్కరుడ వేణం, అది తగ్గిపోకుండా నువ్వు అనుగ్రహించు. దృఢమైన విశ్వాసం. ఎంత విశ్వాసం అండి! చిన్న కుర్రాడు ప్రహ్లాదుడు ఎక్కడున్నాడు అంటే ఇందువలన అందులేడని సందేహం వలదు. అసలు ఎలా చెప్పగలిగాడంటే ఆ చిన్న వయస్సులో అంతా ఉన్నాడు అని. ఈయనంతా చూశాడా అంటే ఆ దృష్టితో ప్రపంచాన్ని చూడగలిగాడు, అలవరుచుకున్నాడు కాబట్టి అంత దార్ఢ్యంగా దృఢంగా చెప్పగలిగాడు అన్నమాట. అలాంటి విశ్వాసం నువ్వు రక్షకుడు అనేటువంటి విషయంలో ఇది కొలయ్యామల్ పాత్రుడు వేళమెంగిరా ఒరుంగా ఒరుపడి పడ ఒరుపడి అంటే ప్రాప్యం నువ్వే ప్రాపకం నువ్వే అనేటువంటి నిశ్చయ జ్ఞానాన్ని నాకు కలిగించు. ప్రాప్య ప్రాపకాలు రెండు పరమాత్మే అనేటువంటి నిశ్చయ జ్ఞానాన్ని, దీన్నే మనం అనన్య గతిత్వం అన్నాం. ఈ దశకంలో అనన్య గతిత్వము అన్నాము అన్నమాట. చాలా అద్భుతమైనటువంటి పెద్ద సిద్ధాంతాన్ని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లుగా నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానము ఇదే. లేకపోతే మనం భగవద్ విషయాన్ని ఏమి ఆస్వాదించగలిగే వాళ్ళమండి? అంత అద్భుతంగా ఆయన దృఢ విశ్వాసము నీ యందు ఈ మనస్సు అటు ఇటు చెలించకుండా ఉండేలాగా కలిగించు స్వామి అనేటువంటి మాటని, అనన్య గతిత్వాన్ని ఈ 8వ పాసురంలో అంటే 6వముదే అనే దశకానికే మకుటాయమానమైనటువంటి పాసురంలో పెద్దలందరూ కూడా నిత్యం స్మరించుకునేటువంటి పాసురంగా దీన్ని మనకి చూపించారు అన్నమాట. కళైవాయ్ తుంబం కళయ్యాదువాయ్. ఈ తుంబం అనేటువంటిది దుఃఖం. దీన్ని తుంబం కళైవాయ్ తుంబం కళయాదువాయ్ అలా అన్వయం చేసుకోవాలన్నమాట. దుఃఖాన్ని తీర్చకపో కళైగన్ మట్టిలే రక్షకులెవ్వరూ లేరు. అనన్య గతితత్వం. వడైవాయినేమిప్పడయ్యాయ్ పుడందై కిడంద మామాయ. ఇందులో 3 చెప్పుకున్నాం కదండి. 2వ లైన్లో ఆ విశ్వాసం ఎలా ఉంటుంది, సౌలభ్యం ఎలా ఉంటుంది, సౌందర్యం ఎలా ఉంటుంది. కడరా ఉడలం ఎనదావి చెందు పోంబోదు ఇళయ్యాదు ఉనదాళ్ ఉరుంగప్పెడుతు పోద ఇసై ఆ నిశ్చయ జ్ఞానాన్ని నువ్వే కలిగించు తండ్రి. 9వ పాసురం. ఇసేవిత్త ఎన్నై ఉందాడి వైకే ఎత్తుమ్మానే అసైవిల్ల మరతలైవా ஆதிப்பெருமோட்டே இசைவில் வீசும் செருமாமணிகள் சேரும் திருக்குழந்தை அசைவுயில் உலகம் பரத்வக்கிடந்தாய் కాణవారాయే కాణవారాయే. ఏమయ్యా ఒక్కసారి కనిపించవయ్యా. ఆరాట పడడం అంటారు, తల్లడ పడడం అంటారు, అంటే ఎప్పుడు తహతహలాడడం అంటారు. అలాగే దశకం అంతా కూడా పెరుమాళ్ళ దర్శనం కోసం నమ్మాళ్ళవార్లు ఆక్రోశం చేయడం అన్నమాట. నువ్వా నన్ను రక్షించాలని తిరుక్కుళందైకి వచ్చావు. నాకా అమ్మా నువ్వు దాస్యం చేయాలి అని చెప్పి దాస్యంలో రుచి చూపించవు. ఇంత చేసిన వాడివి ఒక్కసారి కనిపిస్తే బాగుంటుంది కదా ఆ ఆశ. ఒక్కసారి కనిపించచ్చు కదయ్యా, తెరమరుగున ఉండి ఆటలాడి అన్నీ చేస్తున్నావు, ఏది ఒక్కసారి చూపించవా అంటున్నారన్నమాట. ఇందులో ఎన్నై విత్ అంటే నన్ను స్వాధీనపరచుకునే ఉంతాళినైకే నిరుద్ధం నీ పాదద్వంద్వం కింద చేర్చావు. ఇది కూడా చాలా అందమైన పాదం అండి. ఎందువల్లంటే నమ్మాళ్ళవార్లనే పెరుమాళ్ళ పాదరేఖలు అంటారండి. అందువల్లే మన పెరుమాళ్ళ యొక్క పాదరేఖలు మన శిరస్సుపై పెట్టడం అనేటువంటి షడగోపురం అనేటువంటి మాట వచ్చింది. దానిని ఇంత అందంగా చెప్పారు ఇక్కడ. ఏమిటి? నన్ను వశపరచుకొని నీ పాద ద్వంద్వముల కింద
ఇరుత్తుం స్థాపించిన అమ్మానే స్వామి. అలా కదా పునఃశంకర దాంక కల్పక ధ్వజాన వంద వజ్రాంకుశ వజ్రాంచనం. ఏం చెప్పారండి ఆళ్ళు అందాలు? ఎప్పుడు 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 త్రివిక్రమత్వ చరణాల విందం దాని మదీయ మూర్ధానం అలంకరిష్యతి. ఆ పాదం వచ్చి ఎప్పుడు నా తల మీద పడుతుందయ్యా, నన్ను ఎప్పుడు కటాక్షిస్తుందయ్యా. అసైవుయిల్ ఏమాత్రము నాశనము లేని అమరర్ తలైవర్ నిత్య సూర్యులకు కూడా ప్రధానులైన అనంత గరుడ విశ్వసేనాదులకు అందరికీ కూడా తలైవ ప్రధానుడా అంటే నిత్య సూరి నిర్వాహకుడా. ఈ కొన్ని పదాలు అలవాటు చేసేసుకుందాం. నిత్య సూరి నిర్వాహకుడు అంటే వారిని కూడా నిర్వహించేవాడు, అంటే వారికి కూడా నాయకుడు అని అర్థం. వారి పెరుమూర్తి సృష్టికి మూలకారకుడైనటువంటి సర్వ అధికుడైనటువంటి ఓ కుంభకోణంలో వేంచేసి ఉన్నటువంటి స్వామి చెరుమామణిగల్. ఇక్కడ ఉండేటువంటి జల సమృద్ధిని గురించి చెప్తూ, జలాల్లోనండి సముద్ర ప్రాంతాల్లో నదులు ఉన్నాయనుకోండి, ఒక్కొక్కసారి ఆ అలలు ఈ నదుల్లోకి ఎదురు వచ్చేస్తూ ఉంటాయి. మనకి ఆదిలో ఈ విశేషాలు ముందొస్తాయి తర్వాత. అంటే ఒక తరంగం ఇలా వచ్చి కొట్టి ఇటు నుంచి ఒక తరంగం వెళ్ళి కొట్టేటప్పటికి అది ఇలా లోపలికి లాక్కుంటుంది అనమాట. అలా ఉన్నప్పుడు సముద్రాలలోని రత్నాలు కూడా కొట్టుకు వస్తూ ఉంటాయటండి ఒక్కొక్కసారి. అదృష్టాన్ని బట్టే ఉంటుంది, మనకెప్పుడు నత్తగుళ్ళలే దొరకచ్చు, కానీ అలా దొరికేటువంటి వాళ్ళకి రత్నాలు కూడా దొరుకుతాయి. అలా రత్నాలని మణిగళ్ళు సేరం తిరుక్కుడందై అందమైన రత్నాలు కొట్టుకొని వచ్చేటువంటి తిరుక్కుడందైలో వేంచేసి ఉన్నటువంటి స్వామి ఉలగం అసైవుయిల్ లోకాలకి శ్రమ లేకుండా పరవా స్తుతించేలాగా కిళందాయ్ పవ్వళించిన వాడా. ఈ ఆరావముదు పెరుమాళ్ళని ఆయన సౌలభ్యాన్ని చెప్తున్నారు, కుంభకోణ సౌందర్యాన్ని కూడా ప్రతిపాసనంలో మనకి వర్ణిస్తున్నారు. తోటల సమృద్ధి చెప్పారు, పంటలు చామర సేవ చేసుకుంటున్నామని వయ్యారంగా ఊగుతున్నాయని చెప్పారు, పద్మాలు ఆహా ఆ స్వామి కోసమే వికసించామని చెప్పారు, పంటలు భాగవతోత్తముల పొట్టలో పడడం కోసమే మా జన్మ ధరించిపోయాం అన్నాయని చెప్పారు. అలా ఇవాళ జలం ఎలాంటిది అని అంటే, ఈ లోకం ఎలాంటిది అని అంటే, ఇక్కడ ఆ జలంలో మణులు కొట్టుకొని వస్తే ఆ మణులతోటి ఆ ఊరంతా మెరిసిపోతోంది అంటున్నారు. అంటే అంత స్వచ్ఛమైన జలాలు, అంత విలువైనటువంటి రత్నాలు దొరికేటువంటి కుడందైలో కుంభకోణములో శయనించిన ఆరావముదే కాణవారా. ఒక్కసారి కనిపించవయ్యా, ఒక్కసారి కనిపించవయ్యా చాలు అని ప్రార్థిస్తున్నారు అనమాట. అంటే నన్ను నువ్వేం చేశావు, ఈ సంసారంలో పడి ఏదో నేను తిరుగుతూ ఉంటే అబ్బాయి ఈ సంసారం గొప్పది కాదు అని నాకు వైరాగ్యాన్ని కలిగించు. నువ్వు కలిగించబట్టి కదా నాకు ఈ వైరాగ్యం అనే రుచి తెలిసింది. నీలో ప్రేమను కలిగించావు, నీకు దాస్యం కలిగేలాగా దాసునిగా చేసుకున్నావు. నువ్వా దేవాది దేవుడివి. ఇంకా ఈ ఊరిలోన రత్నాలు డాలు కొడుతూ ఉంటాయి. డాలు కొట్టడం అంటే కాంతుల్ని అలాగా 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 కాంతి ప్రవాహం జల ప్రవాహంతో తోడే వస్తూ ఉంటుంది. అది ఊహించుకోవాలి ఆ దృశ్యాన్ని. జల ప్రవాహం ఇలా వస్తుంటే ఆ కొట్టుకొని వచ్చే రత్నాలు కూడా తమ కాంతి ప్రవాహాన్ని జలాలతోటి మేళవించి ఆ ఊరిలోకి వచ్చేటువంటి తిరుక్కుడయందులో పవళించినటువంటి ఓ సౌందర్యమూర్తి, ఎలాగో నీ మీద ప్రేమ కలిగించవు. నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇద్దరం ఉన్నాం. ఉన్నప్పుడు ఒకసారి నా కళ్ళకు కనిపిస్తే నీకేం లోటు చెప్పు. ఒకసారి కనిపించచ్చు కదా సరదాగా. నా ముందర సేవ సాధించు తండ్రి అని ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో అన్నమాట. ఇసేవిత్తు ఉన్నాయి ఉంటాడిమైకి ఇరెత్తుం అమ్మాని అసైనిల్ అమరర్ తలైవర్ తలైవా
ஆடிப்பெருமூர்த்தி திசைவல் வீசும் செருமாமணிகள் சேரும் திருக்குடந்தை அசைவுயில் உலகம் பரவக் கிடந்தாய் కానవారాయే ఒక్కసారి దర్శనమొయ్యి తండ్రి దేవేశం కోలనాదం నదహిత మన సంపద